హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. వెయిట్ లాస్ ఒక్కటే కాదు, హెల్తీగా తినాలనుకునేవారు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, లేదంటే నైట్ డిన్నర్లోకైనా కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 1 కప్పు జొన్న పిండిని అయితే తీసుకోండి. ఇందులోనే పావు కప్పు గోధుమ పిండి, అదేవిధంగా పావు కప్పు శనగపిండి, అలాగే పావు కప్పు బియ్యం పిండిని అయితే వేసుకోండి. మీరు ఇవన్నీ వేసుకోకుండా కేవలం జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా 2 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే క్యారెట్ తురుము, అదేవిధంగా 1 కప్పు వరకు పాలకూరను అయితే శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అయితే కలపండి. కలుపుకున్న తర్వాత ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వాము, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి అయితే మంచిగా కలపండి. కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ దీన్నైతే సాఫ్ట్గా మెత్తగా అయితే కలుపుకోండి. ఇది మనకి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా నార్మల్గా అయితే ఉండేలాగా చూసుకోండి. పిండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని అయితే తీసుకొని ఈ విధంగా ముద్దలుగా అయితే చేసుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకొని దీన్ని ముందుగా వాటర్లో అయితే తడుపుకొని వాటర్ లేకుండా మంచిగా పిండేసి ఈ విధంగా ముద్దనైతే పెట్టుకొని మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోండి. చేసుకొని పైన కొద్దిగా నువ్వులను అయితే వేసుకొని మరొకసారి మంచిగా ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇది మరీ పల్చగా మరీ మందంగా కాకుండా కాస్త మీడియం సైజులో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పేనంని అయితే పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పేనం హీట్ అయిన తర్వాత ఈ రొట్టెనైతే పేనం పైన వేసుకోండి. వేసుకొని పైన కూడా కొంచెం నువ్వులను అప్లై చేసుకొని మూతనైతే పెట్టుకొని ఇంకొకటి కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. స్టవ్ అయితే మీడియం టు సిమ్లో అయితే ఉంచుకోండి. అప్పుడే మనకి అన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి. ఎందుకంటే మనం పాలకూర, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అవి పచ్చి స్మెల్ రాకుండా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. చూడండి, ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి. మనము ఇవి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా తింటుంటే పచ్చి స్మెల్ రాకుండా చాలా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట. మీరు కావాలంటే ఈ విధంగా ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత దీన్ని అయితే తీసుకుంటే సరిపోతుంది. మనము ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుంటే మనకి అన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. చూడండి, మనకి ఈ రొట్టె 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా చేసుకోండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. వీటికైతే ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు. వట్టివి తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.